మన ప్రాచీన చరిత్ర అబద్ధాన్ని చరిత్రగా చదువుతున్నారు పాఠశాలలో. అది మన సంస్కృతి కాదని చెప్తున్నారు, హిందువుల సంస్కృతి కాదంటున్నారు. కానీ ఆ పదాలని సంస్కృత పదాలు కనుక మన సంస్కృతి ప్రాచీన కాలం నుంచి ఉంది, 10,000 సంవత్సరాల నుంచి ఉంది అన్నది ఇవన్నీ ఆధారాలు అన్నమాట. వరుసగా ఒక్కొక్క ఆధారం వినిపిస్తున్నారు. నామ్నేతి జైమిని సంభవాత్. శాండుల్యుడు ఇంకా ఏమని చెప్పాడంటే భగవత్ సంకీర్తనం చేయాలి. భగవత్ సంకీర్తనానికి అంగాలు ఏమిటి అవన్నీ కూడా చెప్పాడు. బాలరాయణ దృష్టత్వాత్ ఈశ్వరునికి అర్పించిన కర్మయే ఫలప్రదం అని చెప్పారు. మనం ఏదైనా ఒక పుణ్యం చేసామనుకోండి, ఆ పుణ్యం చేసి చివరి ఏం చేయాలి? భగవానికి అర్పణ చేయాలి. ఈశ్వరార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు మనకు అన్న అలవాటు. ఈ భగవదర్పణ చేయాలి అనే మాట ఎవరు చెప్పారు అంటే బాలరాయణుడు చెప్పాడు. బాలరాయణుడు అంటే వ్యాస మహర్షి. అలాగే నారద మహర్షి ఉన్నాడు. ఆయన భక్తి సూత్రాలు అనే గ్రంథం రాశారు. ఆయన అంటారు భక్తి అంటే ఏమిటి అని చెప్తున్నారు. భక్తి అంటే అందరూ భక్తులు అంటారు. ఎవరి భక్తులు అంటే ఏంటి చూడండి చెప్తున్నారని. పూజాదిషు అనురాగైతి పారాశర్య. భగవత్ పూజ మొదలైన వాటి యందు అనురాగం ఉండడం చేయాలి, భగవంతుని పూజ చేయాలి అనేటువంటి అనురాగం ఉండడం దాని భక్తి అని పారాశరుడు చెప్పాడు. పారాశరుడు అంటే పరాశరుని కుమారుడైన వ్యాసుడు అనమాట. ఏమండి కథాదిషు ఇది గర్గుడనే ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆయన గర్గ సంహిత అనే గ్రంథం రాశారు. ఆ గర్గ సంహితలో కృష్ణుని చరిత్ర బాగా విస్తారంగా ఉంది. కృష్ణుని చరిత్ర, రాధాదేవి చరిత్ర అవన్నీ ఉన్నాయి. భాగవతంలో రాధాదేవి చరిత్ర ఉండదు. రాధాదేవి పేరు చెప్తే శ్రీశుకులకు ధ్యానం కలుగుతుంది, సమాధి స్థితి వచ్చేస్తుంది. అప్పుడు భాగవతం ఇంక చెప్పలేడు. అందుకోసం రాధా అనే పేరు ఎత్తకుండా చెప్పడం జరిగింది భాగవతంలో. కానీ రాధాదేవి చరిత్ర ఎక్కడుంది? గర్గ సంహితలో ఉంది. గర్గుడనే ఆయన రాశారు. ఆ గర్గుడు ఏమని చెప్పారు? భగవంతుని యొక్క కథలయందు అనురాగం భక్తి అని చెప్పారు. కనుక భక్తి ఏమిటి అంటే భగవంతుని యొక్క పూజ చేయడం భక్తే, భగవంతుని యొక్క కథలు వినడం కూడా భక్తే అవుతుంది అని. ఈ గంగాచార్యుడు యాదవులకు గురువు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. యాదవులకు గురువుగా చెప్తున్నారు. ఇది యాదవుల్లో కృష్ణుడు ఒకడు. కృష్ణావతారం యాదవులో జరిగింది. యాదవ్ అంటే యదువంశం వాడు అని అర్థం. కనుక అప్పుడు ఉన్నాయన వ్రాసిన గ్రంథం గర్గ సంహిత. ఆయన చెప్పిన మాట ఏంటి? భగవత్కథలందు అనురాగంతో ఉండడం భక్తి అని చెప్పాడు. ఆత్మరతి అవిరోధేనే దిశాండిల్య. శాండిల్యుడు ఏం చెప్పాడంటే భగవత్కథలందు అనురాగం ఉండొచ్చు, భగవత్ పూజ ఎందు అనురాగం ఉండొచ్చు, కానీ లోపల ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ ఎందు అనురాగం ఉండాలి, బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం దాని విరోధం లేకుండా ఇవన్నీ ఉండాలి అని చెప్పి శాండిల్యుడు చెప్పాడు. ఏమండి దాని ఉదాహరణ ఏం చెప్పారు? యథా బ్రజగోపికానాం. బ్రజగోపికలు చూడండి ఎంత భక్తితో ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు. వాళ్ళకిట భగవంతుడిని మర్చిపోతే కలత కలుగుతుందిట. భగవంతుడిని మర్చిపోకుండా ఉన్నంత వరకు ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని మర్చిపోతే కలత కలుగుతుంది. అది వాళ్ళ యొక్క గొప్ప భక్తి అని చెప్పని నందవ్రజంలో ఉండే గోపికలను నారదుడు ఉదాహరించాడు తన ప్రతి సూత్రాల్లో.